హలో అండి, నేను మీ డాక్టర్ లలితాదేవి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, అంకుర హాస్పిటల్స్ 9M ఫర్టిలిటీ, మదీనాగూడ, హైదరాబాద్. ఈరోజు మనం సెమన్ అనాలిసిస్ ఏంటి, సెమనాలిసిస్ ముందు ప్రీ రిక్విజిట్స్ ఏం చేయించుకోవాలి, సెమనాలిసిస్లో మనం ఏమేం చూస్తామో మనం మాట్లాడుకుందామండి. అందరూ సెమనాలిసిస్ ముందు ఖచ్చితంగా అబ్స్టినెన్స్ అంటే 2 to 7 days మనం గ్యాప్ ఉండాలి. అంటే ఈరోజు ఇంటర్కోర్స్ చేసుకుంటే ఒక 48 hours గ్యాప్ తర్వాత మనం సెమనాలిసిస్ శాంపుల్ ఇవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఎంతవరకు అంటే ఒక 7 days లోపల, అంటే 2 to 7 days లోపల మనం శాంపుల్ ఇవ్వచ్చండి. ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే వాళ్ళు ఒక 1 week దాకా ఆల్కహాల్ కానీ ఏమైనా డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నా అవన్నీ కూడా ఆపేయాలి. అండ్ వాళ్ళకి ఏమైనా ఫీవర్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ మనకు చెప్పాలి, ఎందుకంటే ఫీవర్ వల్ల కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ తక్కువ వస్తుంది. సో ఇదే కాకుండా వైరల్ మార్కర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వైరల్ మార్కర్స్ HIV, HPCG, HCV, VDRలు కూడా చేయించుకోవాలండి. ఆ తర్వాత సెమనాలిసిస్కి వస్తాం. సెమనాలిసిస్ బెటర్ హాస్పిటల్ మీరు శాంపుల్ ఇస్తే బెటర్ హోమ్ కలెక్షన్ కన్నా, ఎందుకంటే మనకి పారామీటర్స్ అన్న వేరీ అవుతాయి. అండ్ ఈ సెమనాలిసిస్లో మనం ఏమేమి చూస్తామో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. సెమనాలిసిస్లో కౌంట్ చూస్తాం, మోటిలిటీ చూస్తాం అండ్ మార్ఫాలజీ చూస్తాం. కౌంట్ అంటే అకార్డింగ్ టు గైడ్లైన్స్ WHO 2021 ప్రకారం వాళ్ళు ఎంత అన్నారంటే 16 million ఉండాలంటే, అంటే 160 లక్షలు ఉండాలి. సో ఆ కౌంట్ ఎంత ఉంది, దానికన్నా తక్కువ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఎక్కువ స్పర్మ్స్ ఉన్నాయి, ఇక్కడేమో తక్కువ ఉన్నాయి. సో దిస్ కౌంట్ ఈస్ నార్మల్, మంచిగా ఉన్నట్టు 16 million. ఇప్పుడు రెండోది వచ్చేసి మొటిలిటీ అండి, కదిలిక శక్తి. స్పర్మ్స్ వచ్చి జస్ట్ ఫిష్ లాగా స్విమ్మింగ్ కెపాసిటీ ఉంటాయి. సో స్పర్మ్స్లో మొటిలిటీ అంటే దాంట్లో ఒక 4 types ఉంటాయండి. ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్స్, స్లోగా మూవ్ అయ్యే స్పర్మ్స్, మూవ్ అవ్వకుండా ఉంటే నాన్ మొటైల్ అలా ఉంటాయి. సో మనం ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అయ్యి చాలా మందిలో తక్కువ చూస్తాం. కనీసం ప్రోగ్రెసివ్ మొటిలిటీ అన్నా కానీ కనీసం 30% ఉన్నా వీ విల్ యాక్సెప్ట్. సో అది కూడా మనం చూసుకోవాలండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇటుపక్క స్పర్మ్స్ అన్నీ ఏంటంటే నా వైపు మూవ్ అవుతున్నాయి, బాగా కరెక్ట్గా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ పక్కన చూస్తే చాలా స్పర్మ్స్ వచ్చి పక్కన మూవ్ అవుతున్నాయి, వెనక్కి మూవ్ అవుతున్నాయి, అంటే అంత మంచి స్పర్మ్స్ కాదట. స్విమ్మింగ్ కెపాసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్స్ అండి. సో అది కూడా మనం అకౌంట్ చేసుకుంటాం. థర్డ్ వచ్చి మార్ఫాలజీ అండి. మార్ఫాలజీ అంటే చూసే విధానంలో స్పర్మ్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఇప్పుడు మనకి ఎట్లా మనుషులకి హెడ్, హ్యాండ్స్, లెగ్ అలా ఉంటాయో స్పర్మ్స్ కూడా హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో ఒక 100 స్పర్మ్స్ మనం చూస్తే ప్రతి స్పర్మ్లో హెడ్, నెక్, టెయిల్ డిఫార్మిటీస్ ఏమి ఉండకుండా ఉండాలి. కనీసం 4 అట్లాంటి స్పర్మ్స్ ఉండాలి. అలా కాకుండా ఎవరికన్నా కానీ ఇక్కడ చూసారా చిన్న హెడ్, 2 heads, 2 tails, హెడ్ అబ్నార్మల్గా ఉంది, ఇలా ఉంటే ఈ డిఫెక్ట్స్ అండి. ఒక 100 స్పర్మ్స్ని మేము మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తే కనీసం 4 స్పర్మ్స్కి హెడ్, నెక్, టెయిల్ ఏ డిఫెక్ట్స్ లేకుండా ఉంటే అది నార్మల్ మార్ఫాలజీ అంటాం. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా కౌంట్ అంటే ఎంత ఉండాలి, మొటిలిటీ, మార్ఫాలజీ. సో దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెమనాలిసిస్. ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి వీ విల్ టేక్ డెసిషన్. ఇదే కాకుండా ఇంకా మేము కొంతమంది పేషెంట్స్లో పస్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అది ఇస్తాం. లిక్విఫాక్షన్ టైం అండ్ పస్ సెల్స్ ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటాం, ఎందుకంటే పస్ సెల్స్ ఆల్సో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ సెమనాలిసిస్ విల్ బీ డన్. అండ్ సెమనాలిసిస్లో ఇవన్నీ మనం చూసుకోవాల్సినవి అండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. Further more details ఏమైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అంకుర హాస్పిటల్, మదీనాగూడ. థ్యాంక్ యూ.